మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ల పంపిణీ వ్యవహారం ఒక హై వోల్టేజ్ డ్రామాను తలపించింది. సాధారణంగా వీవీఐపీలు లేదా విదేశీ ప్రతినిధుల పర్యటనల సమయంలో కనిపించే పోలీస్ ఎస్కార్ట్ ఇక్కడ గ్యాస్ సిలిండర్ల లారీలకు లభించడం గమనార్హం. గత వారం రోజులుగా జిల్లా వ్యాప్తంగా నెలకొన్న తీవ్రమైన ఎల్పీజీ కొరత కారణంగా ఈ వింత పరిస్థితి తలెత్తిందని స్థానికులు విశ్లేషిస్తున్నారు. నరసింహులపేట దంతాలపల్లి పోలీసులు రంగంలోకి దిగి గ్యాస్ వాహనాలకు రక్షణ కల్పిస్తూ ఎస్కార్ట్ నిర్వహించడం ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయింది. నరసింహులపేట మండల కేంద్రంలో గ్యాస్ సిలిండర్ పొందటం కష్టంగా మారిందని పెదముప్పారం, వంతడుపుల గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎలాగైనా గ్యాస్ దక్కించుకోవాలని నరసింహులపేట గ్యాస్ గోదాం వద్ద వందలాది మంది మహిళలు, వృద్ధులు శనివారం రాత్రి నుంచి రోడ్లపై చాపలు వేసుకుని జాగారం చేయడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. సిలిండర్ వస్తుందో రాదో అన్న ఆందోళనతో రాత్రంతా నిద్ర లేకుండా వేచి చూస్తూ ఉన్నారు. ఈ కేవైసీ ప్రక్రియ పూర్తి చేసి ఓటీపీలు ఇచ్చినా సిలిండర్లు చేతికి అందకపోవడంతో వినియోగదారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీల నుంచి సరైన సమాచారం లేకపోవడం వల్ల సామాన్యుల్లో గందరగోళం మరింత పెరిగింది. ఆదివారం ఉదయం వరకు వాహనం రాకపోవడంతో సహనం కోల్పోయిన జనం జాతీయ రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. నరసింహులపేట మండలంలో పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యంతో మాట్లాడి లోన్ను రప్పించి శాంతి భద్రతలను కాపాడారు. లారీ రాగానే జనం ఒక్కసారిగా ఎగబడకుండా బారికేడ్లు ఏర్పాటు చేసి పోలీసుల పర్యవేక్షణలోనే పంపిణీ ప్రక్రియను పూర్తి చేశారు. గ్యాస్ కంపెనీలు సరఫరాలో అంతరాయం లేదని చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో మాత్రం కొరత భూతం వెంటాడుతూనే ఉండటం గమనార్హం. ఈ కృత్రిమ కొరత వెనుక గ్యాస్ ఏజెన్సీ సిబ్బంది, డెలివరీ బాయ్స్ కుమ్మక్కై బ్లాక్ మార్కెట్ దందాను నడిపిస్తున్నట్లు ఆరోపణలొస్తున్నాయి. గృహ అవసరాలకు వాడాల్సిన సిలిండర్లను హోటళ్లు, ఫంక్షన్ హాళ్లకు అధిక ధరలకు మళ్లిస్తున్నారనే అనుమానాలు సామాన్యుల్లో బలంగా ఉన్నాయి. హైదరాబాద్, కరీంనగర్ వంటి నగరాల్లో ఇప్పటికే టాస్క్ ఫోర్స్ అధికారులు ఇటువంటి అక్రమాలను గుర్తించి కేసులు నమోదు చేసినా తీరు మారడం లేదు.